వెల్కమ్ బ్యాక్ టు మెగా ఎనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలతో మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, తెలుగు రాష్ట్రాలను ఒక్కసారి మనం పరిశీలించిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి నీటి పారుదల పరిస్థితి, మరి ముఖ్యంగా నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా హైలైట్ అవుతుంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. మరి ముఖ్యంగా పంచాయతీ కాకుండా పరిష్కారం దిశగా మనం ముందుకు వెళ్దాం, చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అనేటువంటి ఆలోచన ఆయన ప్రధానంగా చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ దీన్ని ఏ విధంగా తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు అనేది మాత్రం ఆయన పలికినటువంటి హితవు. సో ఎలా చూడాలంటారు? ఆయన పలికాడు, చంద్రబాబు నాయుడు కూడా పలికాడు. మనము పక్క రాష్ట్రంతో శత్రుత్వం వద్దు, మిత్రత్వంగానే ఉండాలి అని ఆయన కూడా చెప్పాడు. సరే, ఏది ఏమైనా పరిష్కారం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటే పరిష్కరించుకోవాలి. కాకపోతే ఏంటంటే గతంలో కూడా అలాంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పరిష్కరించుకోలేకపోయారు ఇద్దరు. ఆ ఉదాహరణ ఉంది. మరి ఇప్పుడు పరిష్కరించుకోగలుగుతారా? ఇప్పుడు కేసులు ట్రిబ్యునల్లో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు లేవు, తెలంగాణలో లేవు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా గోదావరి నుంచి కృష్ణాలో నీటిని కలపాలనే ప్రాజెక్టు విషయంలో అంటే బనకచెర్ల అన్నారు, మళ్ళీ వేరే పేరు మార్చారు. సో దానికి అనుమతులు కావాలి. పోలవరానికి కూడా పూర్తిగా అన్ని అనుమతులు లేవు. ఇక్కడ దాదాపు 7-8 ప్రాజెక్టులు కృష్ణా వాటర్ మీద నిర్మించే వాటికి మీద కూడా అనుమతులు లేవు తెలంగాణలో. సో అవన్నీ క్లియర్ చేసుకుంటే భవిష్యత్ తరాలకు మంచిగానే ఉంటుంది ఆ దిశగా వెళ్తే. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పడే విషయం కాదు. ఇక్కడేమో కేసీఆర్కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పడడం లేదు అనుకున్నాము. సరే, కానీ రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి మంచి రిలేషనే ఉంది కదా. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. వాళ్ళందరూ పరిచయాలు, అందరూ కూడా క్లోజ్. మరి పరిష్కరించుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ నీటి వాటాల పంపకం విషయంలో అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వరద నీరు పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం అదే పరిస్థితి ఉండదు. దాన్ని అంచనా వేయడంలో అధికారులు ప్రాపర్గా అంచనాలు వేయటం లేదు. ఇప్పుడు దాన్ని అంచనా వేసినా కూడా అది కాదు, ఇలా అంత తక్కువ కాదు, ఇంత ఎక్కువ వస్తాయి, లేకపోతే ఎక్కువ వచ్చినా కూడా తక్కువ వస్తాయి, ఇలాంటి వాదనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి కృష్ణా వాటర్ మీద, గోదావరి మీద ఏం పెద్దగా పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ కృష్ణా మీద అంత ఈజీగా పరిష్కరించుకునే పరిస్థితి లేదు. 7-8 ప్రాజెక్టులు మహబూబ్నగర్ ప్రాంతంలో, అంటే కరువు పీడిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా వాటికి కృష్ణా వాటర్ కావాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వము ఆలమట్టి డ్యామును కృష్ణా మీద ఎత్తు పెంచి కట్టింది. ఎత్తు పెంచాలనేది అది ట్రిబ్యునల్ ఆర్డర్ ఉండడం వల్ల పెంచడం లేదు, వాళ్ళు పెంచాలనే ఉన్నారు. అంతేకాకుండా ఏం చేశారంటే కృష్ణా మీద వాళ్ళకు కూడా అనేక అనుమతులు లేని ప్రాజెక్టులు కట్టేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకు వరద నీరు పైనుంచి రావాలి అంటే వాళ్ళు అక్కడ టైట్ చేశారు కాబట్టి వరద నీరు అంత ఎక్కువ శాతం కిందికి రావటం లేదు. సో వరద నీరు ఎందుకు, అష్యూర్డ్ వాటరే ఇవ్వాలంటే నికర జలాలే ఇవ్వాలి, కేటాయించాలి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 అనేది జరుగుతున్నది ట్రిబ్యునల్లో. సో వాళ్ళు ఫైనలైజ్ చేయటం లేదు. రకరకాల ఫిగర్, వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల ఫిగర్లు ఇస్తారు. అట్లా అది కాదు, ఇట్లా ఇంత వాటర్ వస్తుంది అని కర్ణాటక ఒక ఫిగర్ చెప్తుంది, మహారాష్ట్ర ఒకటి చెప్తుంది, మన తెలంగాణ వాళ్ళు ఒకటి చెప్తారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది దిగువ ప్రాంతం. ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో కర్ణాటక పై ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రాంతం ఉంది. మనకు ఎక్కువ హక్కులు ఉంటాయి.
అంటే మీ వృధాగా పోయే నీటిని మనం వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎగువ ప్రాంతం ఒక తెలంగాణ అయింది, దిగువ ప్రాంతం ఆంధ్ర అయింది. అయినప్పుడు ఆంధ్ర ప్రాంతము ఖచ్చితంగా దిగువ ప్రాంతం కాబట్టి మిగులు జలాలని అంటే వృధాగా పోయే నీటిని, సముద్రంలో కలిసే నీటిని వాడుకోవచ్చు. దాన్ని కూడా వాడుకోనిటం లేదు. అంటే ఇక్కడికి ఈ 7 ప్రాజెక్టులు పూర్తయితే మనకు కిందికి అంత నీరు రాదు. రానప్పుడు కింద ప్రాజెక్టులు ఉన్న వాటికి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా అంటే తెల్లగంగ కానీ, గండికోట కానీ, గాలేరు నగరి కానీ వీటికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో అది ఆందోళన చెందుతూ దాని వలన ఏంటంటే అలాంటి ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్లో గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణాలకి కలిపితే కనుక పుష్కలంగా నీరు ఉంటుంది కాబట్టి ఇంకా కొత్త ప్రాజెక్టులు నిర్మించుకున్నా కూడా ఇబ్బంది ఉండదు అన్నది మన ఆంధ్రప్రదేశ్ వాదన. ఇప్పుడు గోదావరి జలాలను మీదనే కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరానికి కూడా అన్ని పర్మిషన్లు లేవు. కాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు సరే మీరు ఆ పోలవరం కట్టుకోండి, అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిధులు ఇస్తున్నది కాబట్టి మేము కాళేశ్వరం కట్టుకుంటాము, ఏం డిస్టర్బెన్స్లు లేకుండా అంటే ఇద్దరు ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ మీద ఇక్కడ ఈయన కంప్లీట్ చేసుకున్నాడు. సరే అది ఏమైంది, కుంగిపోయింది తర్వాత అంశం. అక్కడేమో పోలవరం కంప్లీట్ చేయడానికి వాళ్ళు అన్ని దాదాపు 70-80% కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు సమస్య ఏమొస్తున్నది అంటే కొత్తగా మనం ఏదైతే పోలవరము బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చారో అప్పటి నుంచి మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో. చూడండి మన గోదావరి జలాలు వాడేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి. ఎట్లా వాడేసుకుంటారు? పైనుంచి మీరు ప్రాజెక్టులు కట్టుకొని మీరు వాడుకుంటూ ఉండంగా వాటిని మించి నీరు కిందికి వస్తేనే వాడుకోగలుగుతారు. కింది భాగం కదా, పై భాగం కాదు కదా. అది మినిమం నాలెడ్జ్. ఇది మీరు కట్టుకుని ఇంకా కొన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలేమో. ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పుడు పర్మిషన్లు ఉన్నాయని లేకుండా కట్టుకున్నారు. ఇవాళ దాని కింద ఆయకట్టు పారుతుంది అంటే లేదు, మేడిగడ్డ కుంగింది, నీళ్ళని ఆపేశారు. మరి నష్టమే, ఇబ్బంది ఎవరికి వస్తుంది? మీకు మీరు ఇబ్బంది పడుతున్నారు తప్ప వృధాగా కిందికి పోయేటువంటి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకుంటాము అంటే మీ అభ్యంతరం ఏంటి అనేది ఇక్కడ ఉంది. కాకపోతే నికర జలాలు కేటాయించాలి. ఓకే, నికర జలాలు ఎంతవరకు వస్తున్నాయి ఏంటి అనేది దానికి కూడా ట్రిబ్యునల్లో తెలంగాణకి ఎన్ని, ఆంధ్రాకి ఎన్ని అని అది వేరు. ఇక్కడ నికర జలాల అంశము సమస్య రాదు ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే దిగువ ప్రాంతంలో ఉండి సముద్రంలో పడే వృధాగా వెళ్ళే నీటిని వాడుకుంటున్నామంటున్నాం మనం. సో ఈ వివాదం కూడా పరిష్కారం, దేనికైనా పరిష్కారం ఉంటుంది. ఒక అడుగు తగ్గాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చింది ఒక అడుగు, మేము 6 అడుగులు ముందుకెళ్ళి సహకరిస్తామంటున్నాడు మన కిషన్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పక్క రాష్ట్రంతో మన గొడవలు ఎందుకు, మనం సామరస్యంగా పోదాం అంటున్నప్పుడు ఇంకా ట్రిబ్యునల్ ముందు 2 రాష్ట్రాల వాదనలు వినిపించే ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారులను కూర్చోబెట్టుకొని సొల్యూషన్ ఏంటి అని తీసుకొని ట్రిబ్యునల్ ముందు ఇదిగో మేము ఈ అంగీకారానికి వచ్చామని చెప్పగలిగితే ట్రిబ్యునల్ దాన్ని పరిశీలన చేసి తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. అంశం గతంలో ఏదైతే వైఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలే ఆరోపణలు చేస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలకి కేవలం ఇది ఒక రాజకీయ అస్త్రంగా మారుతుంది. ఎందుకు అఖిల పక్షంతో ఒక సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? అవును, ఇప్పుడు కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన పెట్టారండి, దానికి అనుమతులు రాలేదు, ఆ డిపిఆర్ కంప్లీట్ కాలేదు, ఇంకా కేంద్రం దాని గురించి అది పంపినా కూడా ప్రాథమిక
డిపిఆర్ పంపించినా కూడా వాళ్ళు డిపిఆర్ మళ్ళీ వాళ్ళు దాన్ని వెనక్కి పంపించారు, సరిగా పంపించండి అని. సో అది మళ్ళీ బనకచెర్ల వద్దనుకొని అది ఎగువ ప్రాంతం కాకుండా దిగువ ప్రాంతంలో మనము కలవ తవ్వి వాటర్ తీసుకుపోతే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు గోదావరి జలాలు వృధాగా పోయే వాటిని కృష్ణాలో కలుపుకోవటం వలన తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? ఏమీ లేదు. మీరు మీరు కేంద్ర ప్రభుత్వంతో అనుమతులు తీసుకొని ప్రాజెక్టులు ఎన్నైనా కట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు అనుమతి లేకుండానే కడుతున్నారు. రేపొద్దున వివాదాలు వచ్చినప్పుడు అనుమతి తీసుకొని కట్టండి, కింద నీరు మిగిలితేనే వాడుకుంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో ఇది ఏంటంటే కాంగ్రెస్ ఎదుగురు పెట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలను అనవసరంగా లేవనెత్తింది. రెండోది ఏంటి? రాయలసీమ ప్రాజెక్టు, ఇది కృష్ణా వాటర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అతను బనకచెర్ల దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ అంటే అది కూడా ఎత్తిపోతారు పథకం, దాన్ని ఫౌండేషన్ వేశాడు. సుమారుగా వర్క్ 60-70% కూడా జరిగింది. 3,500 కోట్ల పైన ఖర్చు పెట్టి ఉన్నారు. అడిగిన కంప్లీట్ అయితే గనక కృష్ణా వాటర్ అది కూడా ఎత్తిపోతున్న పథకం ఏంటి? శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ని ఎత్తి కాలువలో వేసుకొని తీసుకెళ్ళటం. ఆ వాటరు మనకు అక్కడ రావటం వల్ల ఏమైతే అంటే ఆంధ్రప్రదేశ్కు గాలేరు నగిరి, తెలుగంగ, మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ కూడా ప్రత్యేకించి కేసీ కెనాలు ఆయకట్టు అన్నిటి కూడా ఉపయోగపడుతుంది. సరే ఆ వాటర్ కూడా దానికి అది కూడా మిగులు జలాల మీదనే. ఇప్పుడు ప్రాజెక్టులో ఎంత వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వ చేసుకుంటాము, ఎంత ఎంత దాని కెపాసిటీ ఉందో అంతే చేయగలుగుతారు కదా. కెపాసిటీకి మించి నిల్వ చేయలేరు కదా. కెపాసిటీకి మించితే ఏమవుతుంది? నీరు కిందికి వదులుతారు. కిందికి వదిలితే ఎక్కడ పోతున్నది? వెళ్ళిపోతున్నది సముద్రంలోకి. కాబట్టి ఇక్కడ ఆ వాటర్ని వాడుకుంటాము అంటే దాన్ని కూడా ఇప్పుడు ఆ రాయలసీమ ప్రాజెక్టు ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టు నేను ఆపాను చెప్పాను, చంద్రబాబు ఆగిపోయింది అంటాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళేమో మాకేం ఆయన చెప్తే మేమెందుకు ఆపాము అని వాళ్ళు అంటారు. సరే ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ప్రభుత్వము అంటే ఎన్డీఏ కూటమి ఇవాళ 1.5 సంవత్సరం దాటినా కూడా దాని పనులు చేయటం లేదు, ఆగే ఉన్నాయి. ఎందుకు? మన నిధులు లేకంటారా లేకపోతే రాజకీయ కారణాలా అనేది చెప్పాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ దాని గురించి. అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే అది కాదు. ఇప్పుడు మధ్యలో ఆపేస్తే ఏమైపోతుందంటే చాలా దుబారా అవుతుంది. అక్కడ ఉన్నటువంటి సామాన్లు ఎత్తుకుపోతారు, ఇసుక ఎత్తుకుపోతారు, జనాలు అమ్మేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. అలాగే కట్టడాలు దెబ్బతింటాయి. కంప్లీట్ అంటే వర్క్ అనేది కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. మరి ఆపేశారు కదా, ఇది వాస్తవము. ఎందుకు ఆపేశారు? మరి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా ఎందుకు ఆపేశారంటే. ఎస్, ఖచ్చితంగా. లక్ష్మణ్ గారు, ఇంకో ప్రధానమైనటువంటి అంశ భారతదేశం పైన 500% వరకు ట్రంప్ టారిఫ్ విధింపు సంబంధించి. సో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది, రూపాయి ఇప్పటికే బలహీనత పడిపోయింది. సో దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతే భారత ఆర్థిక వ్యవస్థ కొంతవరకు ప్రతికూల పరిస్థితి ఉంటుంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఎగుమతుల మీద అతను సుంకం పెంచుతా అంటున్నాడు 500%. సో ఇప్పుడు ఏమిటి? అది వాణిజ్యపరమైన అంశం. మన యొక్క ఇక్కడ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి ఎంత ఎక్కువైతే అంత ఆర్థిక లాభం ఖచ్చితంగా ఉంటుంది భారతదేశానికి. అలాగే దిగుమతుల మీద కూడా ఉంటుంది. దిగుమతుల విషయంలో ఏమీ ఇదే వివాదం. ఎగుమతుల విషయంలోనే మీరు గతంలో ప్రభుత్వాలు సుంకాలు తక్కువ వేసాయి, సో మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తున్నది,
మా దిగుమతులకు మాత్రం సుంకాలు ఎక్కువ ఉన్నాయి అని అమెరికా వాదన. సో ఇప్పుడు ఏమంటున్నది, సుంకాలు ఎక్కువ శాతం విధిస్తాము. సరే, అది రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయింది. అంటే ఏమి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలను. మనం చూసాం కదా, వెనిజులా అధ్యక్షుడే తీసుకెళ్లిపోయాడు కిడ్నాప్ చేసి. అతను అలాంటి ఆలోచన ధోరణి అతనికి పెరిగింది. మేము చెప్పిందే వినాలి, అగ్రరాజ్యం మాది అని. వాళ్ళు చెప్పింది వినాలి అంటే ఇప్పుడు సుంకాలు పెంచటం వల్ల ఏమైతుంది, వ్యాపారస్తులు తక్కువ దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు మామూలుగా సుంకాలు తక్కువ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ దిగుమతి చేసుకుంటారు, ఉండని స్టాక్ ఉంటుంది, అమ్ముకుంటూ పోదాము అని. ఇప్పుడు ఏం చేస్తారు, లిమిటెడ్ చేస్తారు. ఈ సంవత్సరానికి ఎంత కావాలి, లేదంటే ఒక 6 నెలలకు ఎంత కావాలి మనకు, తెప్పించుకుంటారు, మళ్ళీ తెప్పించుకుంటారు. అంటే ఈ సిస్టంలో ఏమైపోతుంది అంటే రేట్లు పెరుగుతాయి కదా. మీరు అన్నట్టు ఇప్పుడు దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతాయి కదా. సుంకం పెంచినప్పుడు ఇతను వ్యాపారస్తుడు ఖచ్చితంగా దాని మీద రేటు పెంచాల్సి వస్తుంది, దానికి తగినట్టుగా. ఆ రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కొంచెం ప్రజా వ్యతిరేకత వస్తుంది. మీరు అమెరికా సుంకం ఎందుకు పెంచింది, ఇప్పుడు రాజకీయ కొడుకులు ఏం మాట్లాడతారు, సరైన రిలేషన్ మోడీ గారు మెయింటైన్ చేయలేదు అంటే లేదు, అదేదో చెప్తున్నాడు కదా, ఫోన్ చేస్తే చేయలేదు అని చెప్పారు అంటే మళ్ళీ క్లారిటీ ఇచ్చారు కదా, ఫోన్లో మాట్లాడుకున్నారు అని. ఇలాంటివన్నీ వస్తుంటాయి, వస్తాయి. కొంత ప్రతిపక్షాలకు ఆయుధంలాగా దొరుకుతుంది, డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, చేయకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే దాన్ని ఎలా తట్టుకోవాలి, సుంకాలు ఎక్కువ విధిస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి అంటే ఇతర దేశాల ఎగుమతులు పెంచుకోవాలి. అది ప్రత్యామ్నాయ మార్గం అదే. ఇంకా ఇతర దేశాల ఎగుమతులు పెంచడానికి మనకు అన్ని దేశాలు ఇవాళ సఖ్యతగానే ఉన్నాయి. ఏది ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, ప్రధాన పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా, మన బ్రిటన్ కానీ మనతో సఖ్యతగానే ఉన్నాయి. వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. సో మరి ఏ విధంగా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తారు మోడీ గారు అనేది మనం వేచి చూడాలి దీని మీద. సో చైనా లాగా ప్రతీకార సుంకాలు విధిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక బలంగా వాదన వినిపిస్తుంది. సో అలాంటి ప్రతీకార సుంకాలు విధిస్తే భారత్ అమెరికా పైన ఒత్తిడి తేగలుగుతుందా? సో అంత ప్రభావం అమెరికా మీద పడుతుందా? ఇప్పుడు కొన్ని వస్తువుల విషయంలో పడే అవకాశం ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నుంచి తీసుకునేటువంటి మనం దిగుమతి చేసుకునే విలువ కంటే మనం ఎగుమతి చేసే విలువ తక్కువ. సో వాళ్ళకి ఇంకా ఇతర దేశాల నుంచి, సపోజ్ బియ్యం ఉంది, మన దేశం కాకుండా వాళ్ళ ఆఫ్రికన్ ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, మీరు పెంచుకొని చూద్దామంటారు వాళ్ళు కూడా. సో పెంచాలంటే ఇప్పుడు పెంచడం అనేది 5 నిమిషాల పని, కేబినెట్లో పెడతారు, నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ వ్యాపారస్తులు దిగుమతి చేసుకోవడం, చుంకం పెరిగింది అని చెప్పి ఆపడం అన్నా జరుగుతుంది, లేదంటే వాళ్ళు అక్కడ రేట్లు పెంచడం జరుగుతుంది. సో రియాక్షన్ అనేది రెండు దేశాలకు ఉంటుంది, లేకుండా ఏమన్నది ప్రజల నుంచి. సో అంతర్జాతీయ పరమైనటువంటి చర్చల ద్వారా, అంటే ఇప్పుడు భారత్ అమెరికా మధ్య మరింత దౌత్యపరమైనటువంటి సంబంధాల ద్వారా, సో మరీ ముఖ్యంగా నా ఫ్రెండ్, సో మోదీ నాకు ఎంతో ఇష్టం, మోదీ సంతోషంగా లేరు, ఇలాంటి కామెంట్స్ అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ దౌత్యపరమైనటువంటి దాంట్లో తలొగ్గేటువంటి సిచ్యువేషన్ ఎందుకు కనబడదు? ఇప్పుడు వివాదాలు వచ్చినప్పుడల్లా ఒక విధంగా మాట్లాడతాడు ట్రంప్, లేనప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు. మళ్ళీ మనం ఏదైనా టైట్ చేస్తే మోడీ గారు నా ఫ్రెండ్ అంటాడు. మరి అతని మాటలకు విలువ లేకుండా పోయింది కదా. అమెరికా అధ్యక్షుడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ మీ వైపు చూస్తుంటాయి, డాలర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా వ్యవహరించాలి? బ్యాలెన్స్గా ఉండాలి కదా, డిగ్నిఫైడ్గా ఉండాలి కదా. ఆయన నోటికి ఏదొస్తే మాట్లాడతాడు, మళ్ళీ అది అనలేదంటాడు. చూశాను కదా, పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేనే ఆపేనంటాడు. అరే సైనిక అధికారే, నువ్వు ఎక్కడ ఆపేవయ్యా, మేము మాట్లాడుకొని ఆపేశామని ప్రకటన చేయాల్సి వచ్చింది.
అది ఇప్పటికీ ఇంకా అప్పుడప్పుడు అంటూనే ఉంటాడు, నేను ఆపాను అంటాడు. నోటి దురుసు ఉన్నటువంటి వ్యక్తి. అది దాన్ని ప్రతి విషయాన్ని మనము దాన్ని తెచ్చుకుంటూ పోవాల్సి వస్తున్నది. మొత్తం మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది, భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దీనికి సంబంధించి సత్వర చర్యలు తీసుకుంటుందో, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ఇవి. సో ఇది వాళ్ళ మెగా ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 90.